ఆమె బయలుదేరి దక్ష ప్రజాపతి ఇంటికి వెడుతుంటే పరమశివుడు సంజ్ఞ చేశాడు. వెంటనే ప్రమథగణాలు వెనక బయలుదేరాయి. ఆవిడ జలకమాడవలసినటువంటి కస్తూరి జలాల దగ్గర నుంచి ఆమె శరీరానికి అలదుకునేటటువంటి వివిధ అంగరాగములు, ఆమె కట్టుకునేటటువంటి పట్టుబట్టలు, పెట్టుకునేటటువంటి నగలు ఇవన్నీ పట్టుకుని ప్రమథగణాలు బయలుదేరారు. ఆవిడ దక్ష ప్రజాపతి ఇంటికి చేరుకుంది. గడప దాటి లోపలికెళ్ళింది. ఆ వచ్చినటువంటి పార్వతీదేవిని, అప్పటికి ఆమె పార్వతి కాదు, పర్వతరాజపుత్రి కాదు, దాక్షాయిణి సతీదేవి, ఆ వచ్చినటువంటి తల్లిని అసలు ఆమె యొక్క తల్లి అన్నదమ్ములు తప్ప దక్ష ప్రజాపతి కానీ సభలో ఉన్న ఒక్కడు కానీ పలకరించలేదు. ఎందుకు పలకరించలేదు అంటే, పలకరిస్తే దక్ష ప్రజాపతికి కోపం వస్తుందేమో అని ఎవడూ పలకరించడం మానేశాడు. ఎవరూ పలకరించకపోతే అది ఆమె అవమానంగా భావించింది. తిన్నగా యజ్ఞం చేస్తున్న దక్షుడి దగ్గరికి వెళ్ళింది. ఏమయ్యా, నీకు నా భర్త అయినటువంటి పరమశివుడి మీద దేనికి అంత ఆగ్రహం? నా భర్తని నువ్వు రకరకాల మాటలతో నింద చేసి మాట్లాడుతున్నావు. పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధరుడున్ పరీత భూచరుండు పిశాచయుక్తుడని శర్వు నమంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప. మరి వాక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజ రేణువులన్ సమ్మతిదల్పరే మస్తకంబులన్. నీ తండ్రి చతుర్ముఖ బ్రహ్మ, నీ తండ్రికి నువ్వు అన్ని నమస్కారాలు చేస్తావు. పరేత భూచరుండు శ్మశానంలో తిరుగుతున్నాడని అంటున్నావు. శ్మశానంలో తిరగడానికి కారణం నీ తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మగారు పరమశివుణ్ణి వేడుకుంటే కాదా అక్కడికి వెళ్ళి ఉన్నది. పిశాచయుక్తుడని శర్వు నమంగళుగా తలంపరెవ్వడును. ఆయన శర్వుడు, శర్వాణి భర్త కనుక శర్వుడు. శర్వాణి అంటే ఈ పృథివీకంతటికీ కూడా ఆమె అధినాయకురాలు. ఆమె అనుగ్రహం చేతనే ఈ భూమి నుండి సమస్తమైన పంటలు వస్తాయి. అసలు ఈ పృథివికి ఉన్నటువంటి ఓర్పు అటువంటిది. ఆమె ఏమీ చేయక్కర్లేదు, ఆవిడ కదిలింది అనుకోండి, అయిపోయిందంతే. ఇంత ఐశ్వర్యం. అసలు బతకాలంటే కావలసినవి అందులోంచే వస్తున్నాయి, సౌఖ్యం పొందడానికి కావలసినవి అందులోంచే వస్తున్నాయి. కారు తయారు చేసుకోవాలంటే కావలసిన ఇనుము భూమిలోంచి వస్తుంది. కారు నడవడానికి కావలసిన పెట్రోలు భూమిలోంచి వస్తుంది. తిని బ్రతకడానికి కావలసినటువంటి వరి భూమిలోంచి వస్తుంది. త్రాగి బ్రతకడానికి కావలసిన నీళ్లు భూమిలోంచి వస్తాయి. బ్రతికున్న నాళ్ళు అనుబంధాలు పెట్టుకుని ఆదరించి దగ్గర చేరేవాళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు. ఒక్కసారి ఊపిరి ఆగిపోతే ఆమె తప్ప పుచ్చుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అటువంటి భూకాంత, ఆ భూమి యొక్క శక్తి స్వరూపిణియే శర్వాణి. ఆ శర్వానికి అధినాథుడు శర్వుడు. అందుకే ఆయన మంగళప్రదుడు, క్షితిమూర్తి. అందుకే కంచిలో పృథివీలింగంగా ఉంటాడు ఆయన. అటువంటి పరమేశ్వరుణ్ణి నింద చేస్తున్నావే, అలా నింద చేస్తున్నావు కదా. తెల్లవారి నిద్రలేస్తే నీ తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు పరమశివుడు కూర్చున్న చోటికొచ్చి ఆయన పాదములకు అంటి ఉన్నటువంటి ధూళి రేణువులను తన చేతిలోకి తీసుకుని తన 4 కిరీటముల మీద జల్లుకుంటాడు. మరి నీ తండ్రి గారే అంత పూజిస్తాడే, అంత పూజింపబడేటటువంటి శంకరుడు నీకెందుకు పూజనీయుడుగా కనపట్టలేదు? పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధరుడున్ పరేత భూచరుండు పిశాచయుక్తుడిని శర్వు నమంగళుగా తలంపరెవ్వరును ఒక్క నీవు తప్ప. మరి వక్పతి ముఖ్యులం మహాత్ము చరణ సరోజ రేణువులన్ సమ్మతిదల్పరే మస్తకంబులన్ అని అడిగింది. ఆయన దగ్గర చెప్పడానికి జవాబు ఉంటే కదూ. జవాబు లేక పార్వతీదేవి వంక కనుబొమలు ముడివేసి హోంకరించి చూసి ఊరుకున్నాడు. ఆవిడంది, నేను ఈ శరీరంతో ఉన్నంతకాలం నన్ను దాక్షాయణి అని పిలుస్తారు. పరమేశ్వరుడు నా యందు ప్రీతితో దేహార్థ భాగాన్ని ఇచ్చాడు. ఎప్పుడైనా ఆయన సంతోషంగా నన్ను తన ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకొని దాక్షాయణి అని పిలిచినప్పుడు నువ్వు చేసిన శివనింద నాకు జ్ఞాపకానికి వస్తుంది. అటువంటి ధూర్తుడికి కుమార్తెని అని గుర్తొస్తుంది. ఈ శరీరంతో నేను ఈ భూమండలం మీద తిరిగినంతకాలం నన్ను దాక్షాయణి అంటారు. అన్నప్పుడల్లా నీకు కూతుర్ని, నువ్వు నా భర్తని నింద చేశావన్న మాట గుర్తొస్తుంది. అందుకే నేను ఇక ఈ శరీరంతో ఉండను అని నరుడ జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ యనంగా నోర్వా హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అందే తల్లి. నరుడు తెలియక పాయసాన్నం కదా, చాలా రుచిగా ఉంది కదా అని కడుపు నిండా తినేశాడు.
ఆఖరణ జిహ్వచాపల్యంతో ఇంకొక గరిటె తిందామని గరిటెతో పైకి తీశాడు. ఓ చనిపోయిన బల్లి వచ్చింది అందులో. ఇప్పటి వరకు తను తిన్నది ఎంత మధురమైన పాయసాన్నమైనా, తాను ఇష్టపడి కడుపు నిండా తిన్నా, అందులో ఒక బల్లి పడి చనిపోయింది అని తెలిసిన తర్వాత కడుపులోకి వెళ్ళిన పదార్థాన్ని కడుపులో ఉంచుకుంటాడా? కంఠంలోకి వేలు జొనిపి కావాలని వాంతి చేసుకుని కడుపులో ఉన్న పదార్థాన్ని బయటికి సయ్యని వెళ్ళించినట్లు ఏ పరమశివుణ్ణి నువ్వు నింద చేశావో అటువంటి నీకు నేను కుమార్తె అని అనిపించుకునే కన్నా ఇక ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అని ఆమె అక్కడే కూర్చుని యోగశక్తి చేత తనలో ఉన్నటువంటి ఆ యోగ మార్గంలో వాయువులను కదిపి యోగాగ్ని యందు తన శరీరాన్ని దగ్ధం చేసి భస్మరాశిగా కింద పడిపోయింది. ఇది చమత్కారం. శివుడు శివుడిగా ఉంటాడు. ఎవడు ఎంత తప్పిదం చేసినా ఆయన పట్టించుకోడు. బిడ్డలు కదూ అంటుంటాడు. ఆయన జోక్యం చేసుకుని బుద్ధి చెప్తే తప్ప, లేకపోతే లోకమంతా దారి తప్పుతోంది. ఇవాళ దక్షుడికి భయపడి దేవతలు వచ్చారు, ఋషులు వచ్చారు, రేపొద్దున ఇది చూసి ఇంకోటి మొదలు పెడతాడు. కాబట్టి ఇలా దారి తప్పి ప్రవర్తిస్తే, శివనింద చేస్తే లోకాలకి అభ్యున్నతి కలగదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.